అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుడి సారథ్యం వానర సైన్యంతో లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేడితో వేరుచేశాడు. ఇంద్రజిత్ మరణపడుతున్న రావణుడు ఆవేశంలో ప్రతీకారం కోసం పాతాళలోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. మకర ధ్వజుడు అని మహాసముద్రాన్ని దాటుకుందని నీటిలో పడ్డ వేదవిడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు.